మాట్లాడడానికి నిల్చున్న నాకు సమయోచితమైన జ్ఞానాన్ని ఇచ్చి పరిశుద్ధాత్మ సహాయంతో వాళ్ళకి అర్థమైన రీతిలో బోధించగలిగే మాటలను నాకు దయచేయమని, వింటున్న మీ పిల్లలు కూడా వాటిని గ్రహించే మనసును, బుద్ధిని, శక్తిని, జ్ఞానాన్ని దయచేయమని ఈ చిన్ని ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. వేదిక మీద ఉంటున్న పెద్దలకు, అలాగే కుడివైపు ఉంటున్నటువంటి సేవకులకు, అలాగే కూడిచ్చిన మీ అందరికీ కూడా క్రీస్తు పేరిట శుభాభివందనాలు. ఒక చిన్న ప్రకటన చేసి నేను వాక్యంలోనికి వెళ్ళిపోతాను. 23వ తారీఖున మన ఇక్కడే ఇదే వడ్డాది అగ్రహార ప్రాంతంలో ఎస్సీ కాలనీ దగ్గర 23వ తారీఖున మీటింగ్ ఉంది. బ్రదర్ పాస్టర్ జాన్ డేవిడ్ గారు కన్వీనర్గా ఉన్నారు, వాటిని కండక్ట్ చేస్తున్నారు. అందరూ కూడా రావాల్సిందిగా ప్రొపెట్ మనం చేస్తున్నాను. రైట్, వాక్యంలోనికి వెళ్ళిపోదాం. ఈరోజు మనమందరం కూడా ఇలాగా కూడుకున్నాము అంటే ఒక ప్రత్యేక కారణం ఉంది. అది మీ అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇలాగ మనల్ని అందరినీ కూర్చోబెట్టడానికి సుమారుగా ఈ వడ్డాది ప్రాంతంలో WJRSలో సంఘంలో ఉన్నటువంటి సంఘ కాపరైనటువంటి భాస్కర్ రావు గారు, అలాగే సంఘ యూత్ పిల్లలు, అలాగే సంఘ సభ్యులు అందరూ కలిసి గత 2 నెలలకు ముందు ఈ కార్యక్రమం చేయాలి అని ఆలోచన వచ్చిన దగ్గర నుండి కూడా వాళ్ళ కష్టార్జితం అంతా కూడాను వాళ్ళకు తోచింది, వాళ్ళు ఇవ్వగలిగినంత వాళ్ళ కష్టార్జితాన్ని వాటన్నిటిని కూడా పోగేసుకొని ఈరోజు మనల్ని కూడా ఇలా కూర్చోబెట్టి దేవుని మాటలు వినిపింప చేయాలి అనే ఆలోచన కలిగి గత 2 నెలలకు ముందే ఒక ప్రణాళిక వేసుకొని దీని కొరకు వాళ్ళ సమయాన్ని, ధనాన్ని కేటాయిస్తూ వీటి గురించి ప్రతి దినము వీళ్ళు ఏం చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది, దీనిని దేవునికి మహిమకరంగా ఎలా జరిపించాలి, వచ్చే వాళ్ళకి ఆత్మీయ ఆహారంతో పాటు శరీర ఆహారాన్ని కూడా ఏర్పాటు చేయాలి కనుక ఏమి వండాలి. సో ఈ ప్రణాళికలన్నీ వేసుకొని గత 2-3 నెలల నుండి పిల్లలందరూ కూడా కష్టపడుతూ ఈ సమయం ఈ 12వ తారీఖు దగ్గరికి వచ్చే కొలది వాళ్ళ ఆలోచనలు ఎలాగుంటుంది, వాళ్ళంతా సంతోషంగా ఉంటుంది. వచ్చేస్తుంది, డేట్ వచ్చేస్తుంది, ఇంకా ఏం చేయాలి, ఎలా చేస్తే బాగుంటుంది అంటే వాళ్ళకి వారు అనేక ప్రణాళికలు వేసుకొని ఏ విధము చేతనైనా దేవునికి మహిమకరంగా జరగాలని, ఇదిగో మనందరినీ ఇలా కూర్చోబెట్టాలని, ఇదిగో సంఘంలో ఉన్న సంఘ కాపరి దగ్గర నుండి ప్రతి ఒక్కరూ కూడాను ఇంతటి పెద్ద కార్యక్రమం చేశారు. దేవుడు వారికి, వారి కుటుంబానికి దీవించునుగాక. రైట్, ఈ కార్యక్రమం గురించే మనం ఇంత ప్రణాళిక వేసుకుంటుంటే భూమి మీదకు వచ్చిన ప్రతి మనిషి వెనకాతల దేవునికి కూడా ఒక అనాది ప్రణాళిక ఉంది. నువ్వు భూమి మీదకి రావాలి అన్న ఆలోచనతో నీకు కావలసినవన్నీ కూడా నువ్వు భూమి మీదకి రాకముందే ఈ విశ్వములో అన్నీ కూడా సిద్ధపాటు చేశాడు. సిద్ధపాటు చేసిన దేవుడు చివరిలో మనిషిని తయారు చేసి తన స్వరూపమందు తన పోలిక చొప్పున ఆదాము అవ్వల్ని చేసుకున్నాడు. ఇదంతా కూడాను కోట్ల సంవత్సరాల ప్రణాళిక అయినది. ఏదో ఒక్క రోజులో అయిపోయిన కార్యక్రమం కాదు ఇది. కేవలము ఏదో ఒక్కరోజు ఈ కార్యక్రమము చేయడానికే పిల్లలందరూ కూడాను
గత 2-3 నెలల నుండి ఎంతో కష్టపడి ప్రణాళికలు వేసుకున్న ఆలోచన మనకుంటే ఈ భూమి మీదకి నిన్ను రప్పించడానికి దేవుడు ఎన్ని కోట్ల సంవత్సరాల ప్రణాళిక కలిగి ఉంటారో ఒకసారి ఆలోచించండి. అలా ప్రణాళిక కలిగిన దేవుడు సమస్తము కూడా నీకు అప్పగించాలి, నీకు లోబడి బ్రతకాలి ఈ విశ్వమంతా కూడా, విశ్వములో ఉన్నవన్నీ కూడా అని మొదటిగా ఆదాము అవ్వల్ని చేసుకున్నాడు. బైబిల్లో 66 పుస్తకాలు ఉన్నాయిగా, 66 పుస్తకాలే కదా. 66 పుస్తకాలకి కారణమైనది ఒకే ఒక్క అధ్యాయం. 66 పుస్తకాలు రావడానికి గల కారణం ఒకే ఒక్క అధ్యాయం. ఆ అధ్యాయమే ఒక్క అధ్యాయములో ఎన్నో కార్యక్రమాలు జరిగిపోయింది. ఆదాము అవ్వలకి దేవుడు తయారు చేసుకున్న తర్వాత వీళ్ళు నేను చెప్పినట్టుగా బ్రతకాలి అన్న ఆలోచన కలిగిన దేవుడు, వాళ్ళ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న దేవుడు, మనం కూడా పెట్టుకుంటుంటాంగా, మన పిల్లల మీద కూడా మనకి చాలా ప్రణాళికలు ఉంటాయి. చిన్నప్పుడు వారికి పుట్టిన తర్వాత వాళ్ళకి కాస్త వయసు వచ్చేసరికి ఏ స్కూల్ మంచిది అని చూస్తాం, దాని కొరకు బాగా ఆలోచిస్తాం. ఏదో స్కూల్లే, ఏ స్కూల్ అయితేనే ఆయన జాయిన్ చేస్తామా, జాయిన్ చేయం, ఆలోచిస్తాం. ఎందుకు? వాడు భవిష్యత్తు బాగుండాలి కదా. అంటే వాడు భవిష్యత్తు బాగుండాలి అని చిన్ననాటి నుండే నువ్వు ఎన్ని ప్రణాళికలు వేసుకుంటున్నావే, మరి కన్న తండ్రి నీ పట్ల ఎన్ని ప్రణాళిక కలిగి ఉంటాడు, ఎలాంటి ప్రణాళిక కలిగి ఉంటాడు. ఆ ప్రణాళికలో భాగముగానే మీరు సమస్తాన్ని కూడాను స్వాధీనపరచుకోండి, మీ చేతికి అప్పగిస్తున్నానన్న దేవుడు మాటను ఈ 3వ అధ్యాయం, ఏ అధ్యాయం అది? 3వ అధ్యాయం. ఎందులో 3వ అధ్యాయం? ఆదికాండము 3వ అధ్యాయంలో జరిగిన సంగతులు జరగకపోతే 66 పుస్తకాలు వచ్చేది కాదు. 66 పుస్తకాలు రావడానికి గల కారణం ఆ ఒక్క అధ్యాయమే. ఏం జరిగిందో తెలుసా? ఆ అధ్యాయంలో ఏం జరిగిందో తెలుసా? సాతాను ప్రవేశం జరిగింది. మొట్టమొదటిసారిగా సాతాను ప్రవేశం జరిగింది, పాపము జరిగింది. దేవునితో ఉండవలసిన సత్సంబంధము తెగిపోయింది. ఈ 3వ అధ్యాయమే కారణం. అప్పటి వరకు కూడా ఏదెను తోటలో ఎంతో చక్కగా ఉంటున్నటువంటి ఆదాము 3వ అధ్యాయం వచ్చేసరికి దేవుడు ఏమయ్యాడు? దూరం అయ్యాడు. ఈ అధ్యాయమే యేసుక్రీస్తు వారిని ఇంట్రడ్యూస్ చేసింది కూడా ఈ అధ్యాయమే. వస్తాడు నా కుమారుడు, యేసుక్రీస్తు అనే మహానుభావుడి లోకం మీదకి రావాలి. ఎందుకు? పాపము జరిగి దూరం అయిపోయారు. దేవునికి మహిమ కలుగునుగాక. నేను ఎందుకు దేవునికి మహిమ కలుగుగాక అన్నానంటే, నిజంగా గనకే యేసుక్రీస్తు వారు అనే మహానుభావుడు ఈ భూమి మీదకి రాకపోతే నీకు నాకు రక్షణ లేదు. ఈరోజు నీవు నేను ఇంత చక్కగా దేవుని కృపలో బ్రతుకుతున్నామంటే, ఆయన ఉచితమైన కృప పొందుకుంటున్నామంటే యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి రావడానికి అవసరత మన వల్లే. ఇంకా ఈ 3వ అధ్యాయములో ఇంకా మనం ఆలోచిస్తే, ఒక్కొక్కటి మీరు 3వ అధ్యాయంలో చదవండి. పాపము ప్రవేశము జరిగింది, అలాగే
సొంత ఆలోచన జరిగింది ఈ 3వ అధ్యాయమే. అప్పటి వరకు దేవుని మాట వింటూ దేవుని కొరకు బ్రతుకుతున్నటువంటి ఆదాము సొంత ఆలోచనలోకి వెళ్ళింది కూడా ఈ 3వ అధ్యాయమే. అప్పటి నుండి దేవునికి దూరమై బ్రతుకుతున్నది ఈ 3వ అధ్యాయమే. ఇలా చెప్పుకుంటూ పోతే రక్త ప్రోక్షణ జరిగింది కూడా ఇదే 3వ అధ్యాయంలోనే. ఇన్ని కార్యక్రమాలన్నీ కూడాను ఈ 3వ అధ్యాయంలోనే. అందుకని ఈ 3వ అధ్యాయము గనక జరగకపోతే 66 పుస్తకాలు వచ్చేది కాదు. ఇదిగో దూత వచ్చి మనుషులందరూ కూడాను పాపములో మగ్గిపోతూ దేవునికి దూరమై బ్రతుకుతున్నప్పుడు దేవుడు అనాది సంకల్పం మేరకు ఈ భూమి మీద నీతిమంతురాలైన మరియమ్మ గారిని ఎన్నుకున్న దేవుడు మరియమ్మ గారితో వచ్చి ఏమంటుందో తెలుసా? ఇదిగో తల్లి, నీ గర్భములో లోకరక్షకుడు జన్మిస్తాడు. ఇంతకీ లోకరక్షకుడు ఎందుకు జన్మిస్తారు? సర్వమానవాళి పాపాల నిమిత్తము జన్మిస్తాడు. ఇదిగో పాపము చేసి ఇదిగో దేవునికి దూరం అయిపోయి బ్రతుకుతున్న వారి బ్రతుకులలో నుండి, పాపములో నుండి వాళ్ళని విడిపించడానికి, వారికి విమోచన ఇవ్వడానికి ఈ భూమి మీదకి రక్షకుడు రావడానికి తల్లి నీ గర్భాన్ని ఎన్నుకున్నాడు దేవుడు. దూతలు అలా చెప్పి దూత వెళ్ళిపోయిన వెంటనే సుమారుగా ఈమె ఆ గర్భముతో ఉండేటప్పుడే ఎలిజబెత్ దగ్గరికి వెళ్తుంది. దూత వచ్చి చెప్పిన తర్వాత ఎలిజబెత్ దగ్గరికి వెళ్తుంది. నీ చిత్త ప్రకారమే జరగనివయ్యా. అలాగ వెళ్ళి 3 నెలలు అక్కడ ఉన్న తర్వాత మరలా ఎక్కడికి వస్తుంది? నజరేతులో నుండి వెళ్ళిన ఆమె బెత్లెహేముకి తిరిగి మరలా నజరేతుకి వస్తుంది. అలా 9 నెలల తర్వాత మరలా బెత్లెహేముకి వెళ్ళి కుమారుణ్ణి జన్మనిస్తుంది. అప్పుడు దూతలు వచ్చి గొర్రెల కాపరులతో ఏమంటారు? దావీదు పట్టణమందు ఎవరి కొరకు రక్షకుడు? కొరకు. ఎందుకు ప్రభువా రక్షణ అంటే మనకి తెలియకుండానే మన ముందు ఎలాంటి ప్రమాదకరం ఉన్నదో అన్న సంగతిని మనం గ్రహించట్లేదు మనిషి. మనం ఏదో ఉదయాన్నే లెగుస్తున్నాము, తిరుగుతున్నామన్న భ్రమలో వెళ్ళిపోతున్నాడే తప్ప ఇదిగో మన ముందు ఎలాంటి ప్రమాదము లేకపోతే పరలోకాన్ని ఏలినటువంటి యేసుక్రీస్తు వారు, దేవుడైనటువంటి యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి రావాల్సి వచ్చిందంటే మన ముందు ఎంత ప్రమాదం ఉందో ఒకసారి ఆలోచించండి. అప్పుడప్పుడు మనం వార్తల్లో వింటుంటాం, కాశ్మీర్లో ఉగ్రవాదులు వచ్చి హల్చల్ చేస్తున్నారు. అప్పుడు ఇమ్మీడియట్గా ఢిల్లీ ప్రాంతంలో ఉన్నటువంటి అధికారులందరూ కూడాను అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు. ఆ సమావేశం కూడి అక్కడ ఒక తీర్మానం తీసుకుంటాడు. ఏమని? ఇదిగో దాన్ని ఎలా ఎదుర్కోవాలి అని, మన దేశాన్ని ఎలా కాపాడుకోవాలి అని. మన దేశాన్ని కాపాడుకోవడానికి అక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కలిసి ఒక మంచి నిర్ణయం తీసుకున్న తర్వాత అప్పుడు ఇండియన్ ఆర్మీ అంతా కూడా, బెటాలియన్ అంతా కూడా మరలా యుద్ధంలోకి దిగుతారు. ఒక దేశాన్ని కాపాడుకోవడానికి ఇంత ప్రణాళిక చేస్తే సర్వమానవాళికి భూమి మీదకి పంపిస్తున్నటువంటి దేవుడు
నీ ముందు ఎలాంటి ప్రమాదం ఉన్నదో నీకు తెలియక నువ్వు బ్రతుకుతున్నావు చూడు. నశించిపోతున్నావన్న సంగతిని గ్రహించిన దేవుడు నీ కొరకు ఈ లోకరక్షకుణ్ణి పుట్టించాడు. పేతురు రాసిన మొదటి పత్రిక చదవండి, అంత బాగుంటుంది చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక, ఆయన అనాది ప్రణాళిక నీ మీద నా మీద ఎంత ప్రేమ కలిగి ఉన్నాడంటో నాకు ముందు సహోదరుడు చెప్పాడుగా. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అని. కానీ దేవుడు నువ్వు పుట్టక ముందే నిన్ను ప్రేమించాడు. ఆయన నువ్వు ఈ భూమి మీదకి రాకముందే నిన్ను ప్రేమించాడు. నువ్వు పెరిగి పెద్దవాడై పెళ్లి చేసుకోవాలి అంటే ఎవరికి నచ్చాలి? పెళ్లి చేసుకోవాలి అంటే ఎవరికి నచ్చాలి? పెళ్లి కొడుకేమో పెళ్లి కూతురుకి నచ్చాలి, పెళ్లి కూతురేమో పెళ్లి కొడుక్కి నచ్చాలి. కానీ నువ్వు ఎలాగున్నా, నువ్వు ఎలా పరిస్థితుల్లో ఉన్నా, నువ్వు ఎంత అందవికారంగా ఉన్నా, ఆయన నీకు మెచ్చి నచ్చి ఈ భూమి మీదకి పంపించాడు. ఎందుకో తెలుసా? నువ్వు ఆయన కుమారుడివి, కుమార్తెవి కాబట్టి. ఆయన కుమారుడివి నువ్వు, ఆయన కుమార్తెవి నువ్వు. అందుకనే నువ్వంటే ఎంత ఇష్టం తెలుసా దేవుడికి? ఎంత ఇష్టం తెలుసా? చూడండి, నీ కొరకు దేవుడు ఎలాగ సిద్ధపరిచాడో ఒక్కసారి చూస్తే, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం చదవండి. ఆయన నీ కొరకు ఎలాగ ప్రణాళిక కలిగి ఉన్నాడో ఒకసారి చూడండి. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగా ఉన్నా, కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగా ఉన్న రక్షణ ఈ కడవరి కాలములో యేసుక్రీస్తు వారు ఎప్పుడు పెట్టారు? ఇది పట్టుకొని గలతీ పత్రిక 4వ వచనం ఇదిలా పట్టుకోండి. అయితే కాలము సంపూర్ణమైనప్పుడు, కాలము సంపూర్ణమైనప్పుడు ఆయనకు ప్రణాళిక కలిగిన దేవుడు తగిన సమయమందు దేవుడు ఎలా పంపిస్తున్నాడో దానికి ముందు ఆయన ఎలాగ సిద్ధపాటు చేశాడో నీ కొరకు నువ్వు పొందాలన్న రక్షణను ఆయన ఎలా సిద్ధపాటు చేశాడో ఒక్కసారి పేతురు రాసిన పత్రిక రండి. ఇప్పుడు పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలుగునట్టు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత ఎక్కడ దాయబడి ఉందా ఆ రక్షణ? పరలోకములో దాయబడి ఉందట. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు రక్షణ పొందాలని నీ కొరకు దేవుడు సిద్ధపాటు చేశాడట. ఎప్పుడో తెలుసా? ఈ విశ్వమే లేనప్పుడు సిద్ధపాటు చేశాడట. ఆదామవ్వల పాపము చేసేటప్పుడు సిద్ధపాటు చేసిన రక్షణ కాదు ఇదే. భవిష్యత్తు ఎరిగిన దేవుడు. నువ్వు ఎలాగో ఆయన మాట వినవని సంగతి తెలుసు ఆయనకి. వింటావా? అక్కడ చెప్పండి, దేవుడు చెప్పినట్టుగా దేవుని ఆజ్ఞల ప్రకారం మనం బ్రతుకుతామా చెప్పండి? పోని ఇంకో ఛాన్స్ ఇస్తున్నా. ఈ డిసెంబర్ కాలం గడిచిపోతే ఇదే స్పిరిట్ క్రైస్తవుల్లో ఉంటుందా? ఇప్పుడు ఎలాగుంటుంది? ఊపు బెత్లెహేములో సందడి ఎలా ఉంటుంది? మంచి ఊపు ఉంటుంది. 1వ తారీఖు దాటిపోయిన తర్వాత ఈ పాట పాడు. వస్తుందా నోట్లో నుండి ఈ పాట? రాదు. మనకి మళ్ళా డిసెంబర్ రావాలి.
మరలా మనకు ఊపు ఎప్పుడు వస్తుందో చెప్పనా? మరలా మనకు ఊపు ఉపవాస దినాలు ప్రారంభమవుతుంది, లెంట్ డేస్ అని. అప్పుడు మళ్ళా ఊపు వస్తుంది. మళ్ళా ఆ ఊపు ఎన్ని రోజులు ఉంటుందో తెలుసా? ఈస్టర్ వరకు ఊపు ఉంటుంది. ఇది క్రైస్తవుల బ్రతుకులు, ఇది మన బ్రతుకులు. ఈ బ్రతుకు కోరట్లేదు. ఈ బ్రతుకుని గురించి కాదు నీకు భూమి మీదకు పంపించడానికి. తల్లి గర్భములోకి తండ్రిలో నుండి కోట్ల శుక్ర కణాలు వెళ్తాయి కదా. నిన్ను నన్నే ఎందుకు కాపాడాడో తెలుసా? ఆయన ఎందుకు కాపాడాడో తెలుసా? ఆయన కొరకు నువ్వు బ్రతుకుతావని ఆశ. ఆయనకు ఆశ, నువ్వు బ్రతకాలని ఆయనకు ఆశ, నువ్వు బ్రతుకుతావన్న నమ్మకం. కానీ ఆ నమ్మకాన్ని మనం ఏం చేస్తామంటే ఆదాములాగే సేమ్, ఏం మారదు. ఆదాముకి మనకి పెద్ద తేడా ఏం లేదండి. ఆయన చెప్పింది వినలేదు, మనము చెప్పింది విన్నట్టు నటిస్తాం అంతే. ఆలోచించండి. ఈ రాత్రి ఒక నిర్ణయం తీసుకోండి. నీ కొరకు ఎక్కడ దాచిపడ్డాడో తెలుసా? ధనం పరలోకములో సిద్ధపాటు చేశాడు. ఆయన సిద్ధపాటు చేసిన రక్షణనంట జాగ్రత్తగా ఉంచాడట. ఎందుకు? కడవరి కాలంలో నీ కొరకు పంపించాలని. కడవరి కాలంలో నీ కొరకు పంపించాలని. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం. ఆ రక్షణ చూడండి. నీ కొరకు నా కొరకు ఆ మహానుభావుడైనటువంటి తండ్రి అయిన దేవుడు ఎలా సిద్ధపాటు చేసి ఉంచాడో. దేనికి? రక్షణ. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం నుండి 12వ వచనం వరకు చాలా జాగ్రత్తగా చదవండి. ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చబడవలెనని తనలో తాను నిర్ణయించుకొని మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనం. ముందుగా నిరీక్షించావు నువ్వు? నీ గుండెల మీద చేసుకుని చెప్పు. ఏ ఒక్కటి మనం చేసింది లేదండి. ఏ ఒక్కటి మనం చేసింది లేదు. దేవుడి గురించి ఏమన్నాడో తెలుసా? ముందుగా ఆయన ప్రేమించాడండి మనల్ని. అందుకే తల్లి గర్భంలో నిన్ను నన్ను నిలబెట్టాడు. ఎందుకు నిలబెట్టాడో చెప్పనా? చూపిస్తాను. ఏమ్మా చదువునానమాట. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగజేయవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పం చొప్పున మనలను ముందుగా నిర్ణయించాడండి. దేని కొరకు తెలుసా ముందుగా నిర్ణయించాడు? దేని కొరకు తెలుసా ముందుగా నిర్ణయించాడు? నీ భర్త నీ పిల్లల్ని జాగ్రత్తగా కాపాడుకోమని మీకు. ఉదయం నుండి రాత్రి వరకు గొడ్డులా కష్టపడండి అని మగవాళ్ళకి. దీని గురించి ఏర్పాటు చేశాడు ఆయన. ఆయన నీకు భార్య పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళని చక్కగా పెంచి పోషించి నా దగ్గరికి అప్పుడప్పుడు నీకు మనసు ఉంటే, ఇదో న్యూ ఇయర్ వస్తుంది కదా, అప్పుడు ఒకసారి వచ్చి కనిపించు. ఏనా నీ పుట్టుక నీకు తెలియాలి. నువ్వు ఎందు కొరకు పుట్టావో నీకు తెలియాలి. ఓ ప్రేయస్ అంటుంది ప్రియుడితోటి, నేను నీ కొరకే పుట్టాను. ఆ ప్రియుడు అంటాడు, ఏమంటాడు? నేను నీ కొరకే పుట్టాను. వాళ్ళిద్దరూ పెళ్ళైన తర్వాత మేము పిల్లల కొరకే ఉన్నాము,
పిల్లలు అంటారు, మా తల్లిదండ్రుల కొరకే ఉన్నాము, కానీ నిన్ను పుట్టించిన దేవుని కొరకు ఏం చెయ్యవా? నిన్ను సిద్ధపడి భూమి మీదకి పంపించిందే ఆయన కీర్తికి మహిమ తేవాలని, కానీ నువ్వేమంటున్నావు? ఆలోచించండి ప్రియ సంఘం. దేవుని ఆవేదనను అర్థం చేసుకోండి. మన బ్రతుకు పరమార్థం ఏంటో తెలియాలి. ఈ క్రిస్టమస్లో వస్తూనే ఉంటుంది, పోతూనే ఉంటుంది. ఇది కాదు ముఖ్యం. మన బ్రతుకులు మారడం అన్నది ముఖ్యం. మన బ్రతుకులను తీర్చిదిద్దిన దేవుని కొరకు బ్రతకడం అన్నది ముఖ్యం. ఆ బ్రతుకును దేవుడు కోరుకుంటున్నాడు. అలాంటి బ్రతుకు నీలో ఉండాలనుకుంటున్నాడు ఆయన. పోయిన సంవత్సరం క్రిస్మస్ చేసుకున్నావా లేదా? చేసుకున్నావా? ఈ సంవత్సరం చేసుకుంటావా? దేవుడు కృప అయితే వచ్చే సంవత్సరం కూడా చేసుకుంటావు. ప్రతి సంవత్సరం చేసుకోవడం అయిపోవడం. ఇది కాదు దేవుడు కోరుకుంటుంది ప్రియ సంగమా. ఈ బ్రతుకు కాదు దేవుడు కోరుకుంటుంది. చదువమ్మా. మన బ్రతుకు తెలియాలి మనకి. ఎందుకొరకు మనం బ్రతుకుతున్నామో అన్న సంగతిని గ్రహించాలి. చదువు నాన్న. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగజేయవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించాడట. మనల్ని ముందుగా నిర్ణయించాడట. ఆ మహానుభావుడుకు ఇదిగో సిద్ధపరిచిన రక్షణ, పరలోకమందు సిద్ధపరిచిన రక్షణ కడవరి కాలములో నీ కొరకు నా కొరకు ఈ భూమి మీదకి పంపించాడు. నశించిపోతున్నాం. అందుకని యేసుక్రీస్తు వారు ఏమన్నాడో తెలుసా? ఒక్క మాట చూపించి నేను ముగించేస్తాను, ఎందుకంటే నా తర్వాత బ్రదర్ గారు కూడా మాట్లాడాలి కనుక. ఒకే ఒక్క మాట చూపించి నేను ముగించేస్తాను. యేసుక్రీస్తు వారు వచ్చింది, మీకు మరలా చెప్తున్నాను, క్రీస్తు వారు పుట్టుకలో రక్షణ లేదో. రక్షణ ఎప్పుడో తెలుసా? ఆయన మరణములో రక్షణ ఉంది. ఆయన తిరిగి లేవడంతో మాకు రక్షణ ఉంది. ఆయన మరణించడం మనందరికీ రక్షణ. ఆయన మరణించడానికే వచ్చాడు కదా, నీ కొరకు నా కొరకు, నశించిపోతున్న మన కొరకు. దానిని గుర్తులేదా? బెత్లెహేములో సందడేనా ఎప్పుడు? సంవత్సరానికి ఒకసారి. ఆలోచించండి ప్రియ సంగమా. పిలిచినట్టే పిలిచి వీళ్ళు మాకేదో గట్టిగా చెప్పాలనే మా అందరికీ ఇక్కడ కూర్చోబెట్టారేమో అనుకుంటున్నారేమో. కాదు ప్రియ సంగమా, ప్రేమతో చెప్తున్నామర్రా. దేవుని ఆవేదన గుర్తెరగండి అంటున్నాం. అంతే తప్ప మీ మీద మాకేం కష్టం, మాకేం కక్ష కాదు, కోపం అంతకన్నా లేదు, ప్రేమే. దేవుని ఆవేదన అరగండి. పరలోకమందు దాయబడిన రక్షణట 2025 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి వచ్చి నశించిపోతున్న నీ కొరకు నా కొరకు సామాన్యంగా ఆయన రక్షించుకోలేదు మనల్ని. ఎలా రక్షించుకోవడం అన్నాడు తెలుసా? ఆయన ఎలా రక్షించుకున్నాడో ఒక్కసారి మీరు చూడండి, నేను ముగించేస్తాను. మత్తయి సువార్త 20:28 ఒక్కసారి చూడండి. నిన్ను నన్ను కాపాడడానికి, నిన్ను నన్ను రక్షించడానికి ఆయన ఏమి సువార్త చెప్పి వెళ్ళిపోలేదు. నిజంగా సువార్త చెప్పి వెళ్ళిపోయి ఉంటే బాగుండు. సువార్త చెప్పి వెళ్ళిపోలేదు. మనుష్య కుమారుడు పరిచారం చేయించారు. రెండో మాట చదువునన్నా. అనేకుల కొరకు క్రయధనముగా నా ప్రాణాన్ని ఇవ్వడానికి వచ్చాను అంటున్నాడు ఆయన. తన ప్రాణాన్ని ఇవ్వడానికి వచ్చాడు. ఏదో సువార్త ప్రకటించి వెళ్ళిపోలేదు. నీ కొరకు అనాదిలో దాయబడిన రక్షణది. ఆ రక్షణ 2025 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి వచ్చి నీ కొరకు రక్తాన్ని చిందించి నీకు రక్షించుకున్నాడు ఆయన. సామాన్యంగా రక్షించుకోలేదు. అంత గొప్ప రక్షణను నువ్వు నిర్లక్ష్య పెడుతున్నావే. ఆయన కొరకు బ్రతకవలసిన నీవు ఆయన కొరకు బ్రతకక నీ కుటుంబం కొరకే నువ్వు బ్రతుకును సాగిస్తూ ఇదే నా బ్రతుకని బ్రతుకుతుంటే, ఆ బ్రతుకును చూస్తున్న దేవుడు ప్రతి దినము కూడా ఆయన వేదన బాధ పడుతుంటే
నీకు మనసు లేదా? ఆలోచన లేదా? ఒక్కసారి ఆలోచించండి. అనాదిలో దాసి ఉంచిన రక్షణని నీ కొరకు నా కొరకు భూమి మీదకి పంపించి కేవలం ఆయన సువార్త ప్రకటించి వెళ్ళిపోలేదే. నీ కొరకు నా కొరకు తన క్రయధనముగా తన రక్తాన్ని చిందించాడు. ఆ రక్తాన్ని చిందించడం అంటే ఏదో చదువుకొని వెళ్ళిపోతున్నాం కదా. చదువుకొని వెళ్ళిపోతున్నాం కాబట్టి మనకు అర్థం అవ్వట్లేదు. ఆ రక్తాన్ని ఎలా చిందించాడో తెలుసా? ముళ్ళ ఇది ఆ కొరడాలతో కొడుతుంటే, కొరడాలతో కొట్టిన ప్రతిసారి రక్తము మాంసపు ముద్దలు వస్తుంటే ఆ నొప్పి ఎలాగుంటుందో తెలుసా? ఎప్పుడైనా ఆలోచిస్తున్నావా? ఆ బాధ ఎలాగుంటుందో తెలుసా? అంత బాధ ఎందుకు పడాడో తెలుసా? నీ కొరకు నా కొరకే, నీ కొరకు నా కొరకే. ఈ క్రిస్టమస్ దినాలలో అయినా ఏదో ఆయన ఆశీర్వదిస్తాడండి. మీకు ఆశీర్వాదానికి వారసుల అగుటకే పైన రాశాడు, ఆశీర్వదిస్తాడు. కానీ నువ్వు ఆయన కొరకు బ్రతకాలి కదా. అబ్రహాముకు ఆశీర్వదించాడా లేదా దేవుడు? ఆశీర్వదించాడా? చెప్పండర్రా, ఆశీర్వదించాడా? ఆశీర్వాదానికి ఇన్స్ట్రక్షన్స్ ఏంటి ఇచ్చాడో తెలుసా దేవుడు? ఆశీర్వదించాడు, ఇదే మనకి తెలిసిపోయింది. కానీ ఏం పెట్టాడో తెలుసా? ఆశీర్వాదానికి ముందు, నువ్వు నా ఎదుట నిందారహితుడుగా ఉండాలి, పరిశుద్ధుడుగా ఉండాలి నువ్వు. నెక్స్ట్, నా సన్నిధిలో నువ్వు నడాలి, నువ్వు బ్రతికినంత కాలం. అప్పుడు నేను నీకు ఆశీర్వదిస్తానన్నాడు. అబ్రహాం అలాగే బ్రతికాడు. మరి నీవో నేను ఆదివారం, శుక్రవారం, మిగతా 5 రోజులు మనవారం. వద్దర్రా. బ్రతుకు ఎంతకాలమో మనకు తెలియదు. బ్రతుకునిచ్చిన దేవుని దగ్గరికి రావడానికి బ్రతుకుల కోసం వెళ్ళి ప్రాకులాడుతున్నావు కదా, అది కరెక్ట్ కాదు. అలాగని నీ బ్రతుకును మానేయమనట్లేదు, నీ వృత్తిని నేను మానేయమనట్లేదు. నీ వృత్తి చేసుకుంటూ నీ కుటుంబాన్ని పోషించుకుంటూ దేవుని కొరకు బ్రతుకు. ప్రతి దినము సువార్త ప్రకటించు. దేవునికి మహిమ కలుగును గాక. కళ్ళు మూసుకుంటే ముగించేస్తాం. సకలాశీర్వాదాలకు కారణభూతుడైన నా ప్రియ పరలోకపు తండ్రి, అయ్యా, క్రిస్టమస్లో నాయన తండ్రి, మా కొరకు మీరు అనాది సంకల్పంలోనే సిద్ధపరిచిన రక్షణ గురించి కొన్ని మాటలు మేమందరము నేర్చుకున్నాము తండ్రి. ఈ దినమైనా ఒక తీర్మానం తీసుకొని నాయన తండ్రి, ఈ 2025 సంవత్సరాలంతా కూడాను నాయన తండ్రి మమ్మల్ని కాచి కాపాడావు తండ్రి. ఇంకా కొద్ది దినాలలో 26లోకి అడుగు పెడుతున్నాము నాయన తండ్రి. మీ కృపా కాపుదల ఉంచండి. కూడి వచ్చిన ప్రతి కాపరిని కూడా, వారిని వారి సంఘాలని దీవించండి, అభివృద్ధి పరచండి. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. గత 2 నెలలుగా ఈ కార్యక్రమం నిమిత్తం పాటు పడుతున్న ఈ WGRSలో ఉంటున్నటువంటి సంఘ కాపరిని, సంఘ యూత్ పిల్లల్ని, సంఘ విశ్వాసులందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని ఈ చిన్ని ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలమ్మా. చక్కగా వాక్యాన్ని వివరించినటువంటి అయ్యగారికి ప్రభు పేట వందనాలు చెల్లించుకుంటున్నామండి. నిజమే కదండి, మనకి క్రిస్మస్ అనేది